చిన్నమ్మాయి ఏదైతే ఐ విజన్ ఫౌండేషన్లో ఒక మెంబర్గా ఉందో వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ప్రతి ఇయర్ ఇచ్చే అవార్డుని నందిని అవార్డుగా, అంటే మీ చిన్న కూతురు పేరు మీదుగా అవార్డు ఇస్తున్నారు. దాన్ని ఏమంటారు దానికి సంబంధించి? అంటే అంటే మీ కూతురు పేరు మీదుగా ఇంక ఇప్పటి నుంచి ఎవరికి అంటే ఆ ఫౌండేషన్లో ఎవరైతే బాగా చదువుతారో, యాక్టివ్గా ఉంటారో మీ అమ్మాయిలాగా వాళ్ళకి నందిని అవార్డు అని చెప్పి మీ కూతురు పేరు మీదుగా ఇస్తున్నారనమాట. సంతోషమే కదా, నా బిడ్డ ఇంకా బతుకుంది అన్నట్లా ఫీల్ అవుతా, అంతేగాని నాకేమి ఇది లేదు. ఇప్పటికైనా నేను ఎప్పటికైనా అప్పుడు కూడా నీది వచ్చిన చదువు ఇంకొకరికి చదివిపియాలి బెట అని చెప్పి, నేను ఒక్కరికి నీవు చదివిన చదువు దాపెట్టుకు అనుకుంటే నా పిల్లలు కూడా అట్లనే ఉండ్రి. నా పిల్లలు పోయేటప్పుడు కూడా దేవుని కాళ్ళు మొక్కి నా కాళ్ళు మొక్కినంత కడప బయటికి ఎట్టకుండ్రి. అది ఏది బయట ఫంక్షన్ కూడా నేను అంటుండే ఎగ్జామ్ రాస్తుండ్రా బేట, ఎందుకు కాళ్ళు మొక్కుతారంటే లేదు మమ్మీ నీ ఆశీర్వాదమే మాకు ఉండాలి అంటుండ్రి. నా పిల్లలంతా ఇది ఎదుగుతుండ్రి, కానీ అసోడిది ఇట్లా అయ్యి అని నేను ఏమీ కోలుకున్నాలే. నేను ఏడుకోవాలంటే నా 4 పిల్లలే సంతోషం. నేను లేట్ అయిపోతుంటే నా పిల్లల్ని రెడీ చేసుకొని ఏడుకోవాలన్నా కూడా నేను నా పిల్లలతో పాటు మొన్న మ్యారేజ్ కూడా అంతా అయిపోయినాక 12 గంటలకు మా అన్న ఫోన్ చేస్తుండాడు. ఫోన్ చేస్తుండే కానీ నా పిల్లల్ని అంతా రెడీ చేసుకొని కార్లో తీసుకొని పోయినా. అవి మిగతా సామాన్లు కూడా ఎంట వేసుకొని పోతుంటే వాటికి ఏమేమి అవసరం అని కవర్లు వేసుకొని పోతుంటే నేను అట్లా చేస్తుంటే, కానీ నాకు ఇట్లా చేసి ఇప్పుడు ఏమీ మాట్లాడలేరమ్మా. నాకు ఏమీ అట్లా అవుతుందని కూడా పోయేటప్పుడు కూడా హైదరాబాద్ పోయేటప్పుడు కూడా లేట్ అయిందని ఎక్కువసేపు మాట్లాడి జుట్లు వేసినా పంపించిన. ఎక్కువసేపు లేకుంటే పో మమ్మీ లోపలికి పో మమ్మీ అని బాయ్ బాయ్ అని చెప్తుండ్రి అని ఇంకొక అమ్మాయికి జుట్టేతో 5:30 అయిండేనేమో. 5:30 కాదు 4:30 ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అదే బస్ స్టాండ్కు 5కి ఏముంటుండే అన్నారు. అప్పటి వరకు ఒక అమ్మాయి పోయింది, 2 పోయినరు, బస్ ఎక్కిండ్రు, స్టార్ట్ కూడా అయింది అన్నారు. స్టార్ట్ అయినాక కూడా ఇంకొక అమ్మాయిని తోలుకపోయినంత వరకు స్టార్ట్ అయింది. మమ్మీ అక్క రాలేదు చేయలేరు. అది మమ్మీ డాడీ వచ్చేనా అక్క రాలేదు ఇంకా బస్సు స్టార్ట్ అయింది అంటే మీ డాడీ రాడమ్మా లేట్ అవుతాడంటే కూడా ఆమెకు జుట్టేసి బయట లేవాడు డాడీ వచ్చినంత వరకు. అప్పటి వరకు బస్సు ఆగింది. నా పిల్లలని చూడనికైనా 3 పొట్టన పెట్టుకుని ఇంత ఏజ్ చేసింది ఆ బస్సు కూడా. నేనేమని చెప్పు ఇంత నా పిల్లల్ని అందంగా పెంచితే ఎంతో అపురూపంగా పెంచుతి, కానీ అపురూపంగా పెంచి కూడా వేస్ట్ అయ్యాయి అంటే ఏమి చేసుకుంది.